వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో అందరికి కూడా ఒక గుడ్ న్యూస్. మనకు కేంద్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ న్యూస్ ఫర్ ద ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినర్స్. సో ఎంతో కాలంగా ఎవరైతే సెంట్రల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో లేదా ఎవరైతే రీసెంట్గా మనకు ఏపీలో జరిగిన కానిస్టేబుల్లో సో 1-2 మార్క్స్తో వాళ్ళ యొక్క విజయాన్ని కోల్పోయారో సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇది ఒక చాలా అద్భుతమైన గొప్ప అవకాశం అండి. సో సెంట్రల్ గవర్నమెంట్ జస్ట్ మనకి ఇక్కడ 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి సో భారీ నోటిఫికేషన్ ప్లస్ అదేవిధంగా సొంత జిల్లాలో ఎగ్జామ్ రాసుకునే అవకాశం కూడా ఈ నోటిఫికేషన్ మనకు కల్పించింది. సో కాబట్టి మరి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, మరి అర్హతలు ఏంటివి, దానికి సంబంధించిన ఆన్లైన్ ఏంటిది అనే అన్ని అంశాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అందులో భాగంగా ఫస్ట్ మనకు చూడండి నాన్న. సో రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ టెక్నికల్ అండ్ ట్రేడ్మెన్స్. సో ఇది మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించిన నోటిఫికేషన్ 2023 ఇన్ సిఆర్పిఎఫ్. సో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. సో కాబట్టి మనకు 2003కి సంబంధించిన నోటిఫికేషన్ నాన్న ఇది, ఓకేనా. మరి ఈ నోటిఫికేషన్లో మనకు అతి ముఖ్యమైన కీలకమైన అంశాలు ఏమిటి అని అంటే, ఫస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. మరి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు ప్రారంభిస్తున్నారు ఇక్కడ మనకు అంటే, సో 27 మార్చ్ 2023 అంటే ఈ నెల 27 నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటివి ప్రారంభిస్తున్నారు. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు, మరి ఆన్లైన్ ఫీ పేమెంట్ ఎప్పుడు ఇక్కడ లాస్ట్ డేట్ అని చూసుకుంటే 25th ఏప్రిల్ 2023. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ 27 మార్చ్ 2023 అండ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ 25th 4th 2023. అండ్ అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు ఎగ్జామ్ డేట్స్ కూడా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఒక వెరీ సూన్ అంటే విత్ ఇన్ ద ఒక 4 monthsలోనే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి సో ఎవరైతే గతంలో ప్రిపేర్ అయి ఉన్నారో వారికైనా సరే ఇప్పుడు ప్రారంభించినా కానీ మనకు 10th క్లాస్ బేస్డ్ ఆన్ ది ఎగ్జామ్స్ కాబట్టి ఈజీగా మనం ఈ జాబ్ను మనం అచీవ్ చేయొచ్చు. నమ్మకంగా ఈ జాబ్ మనకు వస్తుందని గ్యారంటీగా ఉంటుంది. అంటే షార్ట్ పీరియడ్, షార్ట్ ప్రిపరేషన్ అండ్ లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ ఆఫ్ ది జాబ్. అంటే తక్కువ సమయంలో ఎక్కువ ప్రిపరేషన్లో సో లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు నాన్న. సో కాబట్టి చూడండి, సో రిలీజ్ ఆఫ్ అడ్మిషన్ కార్డ్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మరి అడ్మిట్ కార్డ్ ఎప్పుడు మనకు రిలీజ్ చేస్తారంటే 20 జూన్ 2023న మనకు ఈ జాబ్ సంబంధించిన అడ్మిట్ కార్డ్ స్టార్ట్ అవుతుంది. 25/06/2023 వరకు మనము అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇక్కడ మనకు చూడండి, షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఎగ్జామ్ మనకు 1 జూలై 2023 నుండి 13/7/2023 వరకు మనకు ఎగ్జామ్స్ అనేటివి వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఇక్కడ ఎగ్జామ్ కేవలం ఆన్లైన్లోనే ఉంటుంది అండ్ కంప్యూటర్ మీద ఉంటుంది. దెర్ ఇస్ నో ఆఫ్లైన్, కేవలం ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఓకేనా. దెన్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ద సిఆర్పిఎఫ్ విల్ కండక్ట్ ఆన్ ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్. అంటే భారతదేశ పౌరులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్న అంశం ఇది, ఓకేనా. సో దీంట్లో మనకు మరి ఈ రిక్రూట్మెంట్ ఎలా కండక్ట్ చేస్తారు, ఎన్ని స్టేజెస్లో ఉంటుంది అనే ఒక అంశాన్ని మనం గమనిస్తే ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ కన్సిస్ట్ ఆఫ్ కంప్యూటర్స్ బేస్డ్ టెస్ట్. సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, దాన్ని మనం పిఎస్టీ అంటాం, అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి, అండ్ ట్రేడ్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. సో అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఒకటి ఎగ్జామ్ ఆధారంగా అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ అండ్ యథావిధంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. సో అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఓన్లీ ఆన్లైన్ చెప్పండి ఇక్కడ.
సో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు కేవలం ఆన్లైన్ల ద్వారా మాత్రం అప్లై చేయాలన్నా. సో దీనికి ఎలాంటి ఆఫ్లైన్ లేదు, అప్లికేషన్ ఓన్లీ ఫర్ ఆన్లైన్ క్లియర్గా ఇవ్వడం జరిగింది, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో లేదా హిందీలో మాత్రమే కండక్ట్ చేస్తారు. ప్లస్ ఎవరి జిల్లాలో వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్ ఉంది కాబట్టి సొంత జిల్లాలోనే ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా వారి యొక్క సొంత జిల్లాలోనే మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఎగ్జామ్ పేపర్ అనేది ఇంగ్లీష్లో లేదా హిందీలో ఉంటుంది, ఇది మెయిన్ మనకి ఇక్కడ. సో తెలుగులో లేదు. ఓకేనా. దెన్ నెక్స్ట్ చూసుకుంటే మరి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే ఇక్కడ మనకు సో వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ టెక్నికల్ అండ్ ట్రేడ్ మ్యాన్స్ చూసుకుంటే సో 9212 పోస్టులు ఉన్నాయి. సో మొత్తం ఇక్కడ మనకు 9212 పోస్టులు ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ నోటిఫికేషన్. ఓకేనా. సో దీనిలో మేల్స్కి అయితే 9105 పోస్టులు, సో ఫీమేల్స్కి 107 పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ 2023 రిక్రూట్మెంట్లో. సో దీంట్లో ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణ ఇలా 28 రాష్ట్రాలకు సంబంధించి కూడా వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో మన ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు 424 పోస్టులు ఇవ్వడం జరిగింది ఓవరాల్గా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి. అండ్ తెలంగాణకు 306 పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి స్టేట్ కూడా పోస్టులు అనేవి ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి స్టేట్ వైజ్ రిక్రూట్మెంట్ అంటుంది దీన్ని. స్టేట్ వైజ్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా కానీ స్టేట్ వైజ్గా వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది కాబట్టి స్టేట్ వైజ్ రిక్రూట్మెంట్ ఉంటుంది కాబట్టి ఈజీగా మనం జాబ్ను కొట్టచ్చు. దెన్ నెక్స్ట్ మరి ఏజ్ లిమిట్ ఏంటిది సార్? మరి అసలు మెయిన్ కాబట్టి ఏజ్ లిమిట్ ఏంటంటే సో కానిస్టేబుల్ డ్రైవర్ అనే పోస్టుకు అయితే 21 to 27 ఇయర్స్ ఉండాలి కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుకు. దెన్ రిమైనింగ్ ఏవైతే కానిస్టేబుల్, ఎంఎంవి, కోబ్లర్, కార్పెంటర్, ట్రైలర్, బ్రాస్ బ్యాండ్, సో రిమైనింగ్ ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో సో ఈ తదుపరి పోస్టులకు కుక్ కానీ, వాటర్ క్యారియన్ కానీ, వాషర్ మ్యాన్ కానీ, బార్బర్ కానీ, సఫాయి కర్మచారి కానీ, మ్యాన్సన్ కానీ, ప్లంబర్ కానీ, సో ఎలక్ట్రీషియన్స్ ఇలాంటి రిమైనింగ్ పోస్టులకు ఏజ్ 18 to 23. సో 18 to 23. అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 years, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 years, ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్ అయితే 3 years ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఎస్సీ ఎస్టీకి అండ్ ఓబీసీకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి మనకి ఇక్కడ సో ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి సో 18-23 అంటే ఇంకా +5 ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే సో 18 to 23. సో ఓబీసీ ఉంటే వాళ్ళు +3 వేసుకోవచ్చు, అంటే 26 వరకు అప్లై చేసుకోవచ్చు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఎస్సీ ఎస్టీకి అయితే 18 to 23 +5 years, అండ్ బీసీ వాళ్ళకైతే 18 to 23 అన్నప్పుడు +3 years, అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 3 years ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. మరి ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటి సార్? సో అన్నిటి కూడా క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఇస్తారు. ఇక్కడ అన్ని పోస్టులు కూడా క్వాలిఫికేషన్ 10th క్లాస్. బట్ ఇక్కడ ఏ కేటగిరీ పోస్టులు అయితే మనం అప్లై చేస్తున్నారు అంటే మీరు అప్లై చేస్తున్నారు సో ఆ ప్రతి కేటగిరీలో కూడా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడిగాడు. సో చూడండి ఇక్కడ సిటీ డ్రైవర్ పోస్ట్. సో సిటీ డ్రైవర్ పోస్టుకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సో మినిమం మెట్రిక్ అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏంటంటే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఓకేనా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సో తర్వాత మనకు అంటే ఈ అన్ని టెస్టులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఏంటి డ్రైవింగ్ టెస్ట్ పెడతారు, ఆ డ్రైవింగ్ టెస్ట్ కూడా మనం క్వాలిఫై కావాలి. అండ్ ఖచ్చితంగా టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ. ఓకేనా. దెన్ రిమైనింగ్ అంతే సార్ సిటీ మెకానికల్ మోటార్ వెహికల్స్. సో దీన్ని కూడా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి లేదా ఇంటర్ అయినా ఉండొచ్చు. సో 10th ఆర్ ఇంటర్, అందుకే 10+2 ఇచ్చారు. దాని తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ గమనిస్తే ఇక్కడ ప్రాసెసింగ్ ఆన్ 2 years ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, 2 years ఐటీఐ చేసి ఉండాలి. ఓకేనా. సో ఇది మనకు టెక్నికల్ క్వాలిఫికేషన్ సంబంధించింది నాన్న. తర్వాత రిమైనింగ్ పోస్టులో కూడా ఫర్ ఆల్ అదర్ ట్రేడ్ మ్యాన్స్ అవునా. సో రిమైనింగ్ అన్ని పోస్టులకు అయితే అంటే ఏ పోస్టులకు
ఇప్పుడు డ్రైవర్ పోస్టులు అండ్ మెకానిక్ కాకుండా రిమైనింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ప్లంబర్ కానీ మిషనరీ కానీ క్లోబర్ కానీ సో వాటన్నిటి కూడా మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాసే. సో ఇక్కడ ఈ సిఆర్పిఎఫ్ నోటిఫికేషన్లో అన్నిటి కూడా క్వాలిఫికేషన్ 10th క్లాసే. బట్ ఆయా కేటగిరీలో ఖచ్చితంగా నీకు టెక్నికల్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఖచ్చితంగా అవసరం, లేదా ఆ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. సో ఇక్కడ కూడా సేమ్ 10th క్లాస్ ఇచ్చాడు. దెన్ అదేవిధంగా ఇక్కడ వర్క్డ్ ఇన్ ద రిప్రజెంటేటివ్ ట్రేడ్స్ అంటే ఆయా విభాగాలలో నీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే ప్లంబర్ అయితే ప్లంబర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అవునా. సో ట్రేడ్మ్యాన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఓకేనా. సో అలా వివిధ భాగాలలో నీకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అయితే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత మరి అప్లికేషన్ ఫీ చూసుకుంటే ఎగ్జామినేషన్ ఫీ 100 రూపాయలు, 100 రూపీస్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ. సో ఎగ్జామ్ ఫీ కూడా ఎంతో ఇవ్వలేదు నాన్న, కేవలం 100 రూపీస్ మాత్రం ఇచ్చాడు, అది కూడా జనరల్ క్యాండిడేట్స్కి, సో ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి. దెన్ రిమైనింగ్ క్యాండిడేట్స్కి ఇలాంటి ఫీ లేదు. ఎవరికి లేదు నాన్న అంటే చూడండి ఇక్కడ, సో క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్స్, వీళ్ళకి ఎలాంటి ఫీ అనేది ఉండదు. సో డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో కాబట్టి సో కొంచెం కష్టపడితే మనకు ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు. సో అండ్ గొప్ప శాలరీ, ఎక్కువ శాలరీ కూడా మనకు దీని ద్వారా రాబోతుంది. అయితే మరి క్వాలిఫికేషన్ చూసాం, అవునా, ఏజ్ లిమిట్ చూసాం. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే చూడండి, ఎగ్జామ్ ప్యాటర్న్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఓకేనా. సో ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 1 ఆబ్జెక్టివ్ టైప్ పేపర్. సో ఒక క్వశ్చన్ ఇవ్వడం, తర్వాత 4 ఆప్షన్స్. సో కాబట్టి ఆబ్జెక్టివ్ మెథడ్ అండ్ 100 క్వశ్చన్స్ క్యారింగ్ 100 మార్క్స్ విత్ ద ఫాలోయింగ్ కంపోజిషన్. చూస్తుంది అంటే సో 2 అవర్స్ మనకు టైం. సో డ్యూరేషన్ చూసుకుంటే 2 అవర్స్. మరి దీంట్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అండ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. సో కాబట్టి ఈచ్ 1 క్వశ్చన్కి ఈచ్ 1 మార్క్ కాబట్టి. అయితే ఇక్కడ ముఖ్యంగా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్ మనం చూసుకుంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. సో నెగిటివ్ మార్క్స్ ఎంత ఉన్నాయి ఇక్కడ మనకంటే, సో 4 రాంగ్ ఆన్సర్స్ చేస్తే 1 మార్క్ పోతుంది, అంటే 0.25. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్ సిఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి నెగిటివ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో 4 రాంగ్ ఆన్సర్స్ అయితే 1 మార్క్ అనేది తీసేయడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. అండ్ అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసుకుంటే హైట్ మేల్ అయితే 170 సెంటీమీటర్స్ ఉండాలి. దెన్ ఎవరైతే ఫీమేల్ ఉంటారో వాళ్ళు 157 సెంటీమీటర్స్ ఉండాలి, ఓకేనా. దెన్ అదేవిధంగా చెస్ట్ చూసుకుంటే సో ఎక్స్పెండ్ చేయకముందు 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పెండ్ చేసినప్పుడు ఖచ్చితంగా 5 మీటర్స్ అంటే 5 సెంటీమీటర్స్ పెరగాలి. సో ఎక్స్పెండ్ చేయకముందు చూసినప్పుడు 80 ఉండాలి నాన్న. అండ్ ఎక్స్పెండ్ చేసినప్పుడు ఖచ్చితంగా 5 సెంటీమీటర్స్ ఇక్కడ మనకు ఎక్స్పెండ్ కావాలి, ఓకేనా. అది చెస్ట్ బాయ్స్ సంబంధించి. దెన్ అదేవిధంగా మరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పీఈటీ టెస్ట్. సో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత క్వాలిఫై అయిన తర్వాత మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ పోస్టులు ఇవ్వడం జరిగింది సార్. డ్రైవర్ కానీ, మోటార్ వెహికల్స్ కానీ, గ్రైండర్ కానీ, పైనర్ కానీ, కార్పెంటర్ కానీ, బ్రాస్ బ్రాండ్ కానీ, పెప్పి బ్రాండ్ కానీ, కోబ్లర్ కానీ, టైలర్ కానీ, బగ్లర్ కానీ. సో వీటి పోస్టులకు మనకు చూడండి, మేల్ అయితే 5 కిలోమీటర్స్ ఇన్ 24 మినిట్స్, 5 కిలోమీటర్స్ ఇన్ 24 మినిట్స్. అండ్ ఫీమేల్ అయితే ఓకేనా 1.6 కిలోమీటర్స్ ఇన్ మినిట్స్, ఎంత అంటే 8.30 మినిట్స్, అంటే 8 నిమిషాల 30 సెకండ్లలో. సో 1.6 ఇక్కడ మనము క్రాస్ చేయాలి ఫీమేల్స్ అయితే, ఓకేనా. ఈ పోస్టుల విభాగాలకు ఇది మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి. ఇంకా ఉన్నాయి కూడా మనకు ఇక రిమైనింగ్ పోస్టులు కుక్ కానీ, వాటర్ కానీ, క్యారియన్ కానీ, ఓకేనా, హెయిర్ డ్రెస్సర్ కానీ, వాషర్ మ్యాన్ కానీ, వాషర్ ఉమెన్ కానీ, సఫాయి కర్మచారి కానీ. సో వీటికైతే మేలు 1.6 కిలోమీటర్స్ ఇన్ 10 మినిట్స్, 1.6 కిలోమీటర్స్ ఇన్ 10 మినిట్స్. అండ్ ఫీమేల్ అయితే 1.6 కిలోమీటర్స్ ఇన్ 12 మినిట్స్, అవునా. అలా పోస్టులను బట్టి మనకి ఇక్కడ రన్నింగ్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇది చాలా ఈజీ మనకు. సో 1.6 కిలోమీటర్స్ ఇన్ 10 మినిట్స్ అంటే ఇట్స్ ఏ పాసిబిలిటీ. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా.
దెన్ అదేవిధంగా చూసుకుంటే అంటే ఇంత పెద్ద నోటిఫికేషన్ రావడం జరిగింది, ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. సో చాలామంది కూడా నోటిఫికేషన్ ఏదైనా సరే ఉద్యోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఏదంటే షామ్ ఇన్స్టిట్యూట్ ఇన్ కాకినాడ. అది మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం, గర్వంగా ఎప్పుడు చెప్తూనే ఉంటాం. బికాస్ ఆఫ్ ఎందుకంటే మా విజేతలు మీరే కాబట్టి. సో మిమ్మల్ని విజేతలుగా మార్చడం వల్ల మేము ఇంత ఆనందంగా ఉన్నాము, మీ వెలుగుల్లో మేము జీవితాలు నింపుతున్నాం బికాస్ ఆఫ్ షామ్ ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ మనం చూస్తున్నాం చాలామంది కూడా వాళ్ళు అనుకున్న విజయాన్ని సాధించారు. సో 2015లో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2015 ఫలితాల్లో సో సెంట్రల్కి సంబంధించిన నోటిఫికేషన్ 423 మంది మేము శిక్షణ ఇస్తే 305 మంది ఉద్యోగాలు సాధించారు. గర్ల్స్ 22 మందికి మేము ట్రైనింగ్ ఇస్తే 21 మంది ఇక్కడ ఉద్యోగం సాధించారు. అంటే నమ్మకంతో వచ్చిన ప్రతి ఆస్పిరెంట్ కూడా అతని యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకొని ఉద్యోగంలో చేరాడు. దానికి మా రిజల్టే మేము మాట్లాడి చూపిస్తాం. ఇక్కడ ఎలాగైతే మేము మాటలు చెప్తున్నామో అవి ఫలితాల్లో కూడా మేము చూపిస్తున్నాం క్లియర్గా. సో 2022లో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో కూడా సో 100కి 85 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉన్నా కానీ నెగిటివ్ మార్క్స్లో కూడా 100కి 85 మార్క్స్. సో వీళ్ళందరూ కూడా మా విజేతలు. సో నమ్మకంతో వచ్చారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న మేము, ఆ నమ్మకంతో వాళ్ళు ఉద్యోగాన్ని సాధించారు. అవునా? సో ఎస్ఎస్సి జీడీలో కానీ ఒకటే మేము చెప్పేది, ఇక్కడ నోటిఫికేషన్ ఏదైనా సరే ఫలితాలు సృష్టించడంలో షామ్ ఇన్స్టిట్యూట్కు తిరుగు ఉండదు. దానికి ఈ ఫలితాలే నిదర్శనంగా మేము చెప్పుకుంటున్నాం. కావాలంటే చూడండి. సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కావచ్చు, రైల్వే ఇన్స్పెక్టర్ కావచ్చు, రైల్వే కానిస్టేబుల్ కావచ్చు, ఆర్ఆర్బి గ్రూప్ డి కావచ్చు, లేదా తెలంగాణ కానిస్టేబుల్ కావచ్చు, ఏపీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్స్. ఏ నోటిఫికేషన్లోనైనా సరే రారాజుగా ఉంటుంది మన షామ్ ఇన్స్టిట్యూట్. ఆ రారాజుగా ఉండడం గల కారణం ఎవరంటే పగడ్బందీ ప్రణాళిక, పక్కా ప్రణాళికతోటి, ఒక సిస్టమేటిక్ తోటి షామ్ సార్ యొక్క ఆధ్వర్యంలో ఒక ప్రణాళికతోటి మేము ముందుకెళ్తాం. కాబట్టి ఆ ప్రణాళికనే మీకు విజయాన్ని సాధిస్తుంది. కాబట్టి నమ్మకంతో రండి. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఆస్పిరెంట్ కూడా ఇప్పుడు వచ్చిన సిఆర్పిఎఫ్లో కూడా వాళ్ళు ఉద్యోగాలను సాధించే విధంగా ఒక ప్రణాళికను మేము రూపొందిస్తున్నాం. వాళ్ళందరికీ కూడా మేము బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి నాన్న. సో దానికి చూడండి, మనకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సో ఇంటెలిజెన్స్ రీజనింగ్ కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ, కానిస్టేబుల్ సంబంధించిన ఎలిమెంటరీ మ్యాథ్స్ కానీ అండ్ జనరల్ ఇంగ్లీష్ కానీ. సో బుక్స్ కూడా మనకు అద్భుతంగా కంటెంట్ తోటి ఓకేనా ట్రెండ్ తగ్గట్టు అప్డేట్ చేసుకుంటూ సో ఎస్ఎస్సి జీడీకి ఏ బుక్స్ అయితే మనకు ఉన్నాయో అవే కూడా మనకు సిఆర్పిఎఫ్ పోస్ట్లో కూడా ఆ బుక్స్ మనకి ఇక్కడ సరిపోతుంది. సో కాబట్టి ఒక అద్భుతమైన ప్రణాళికతోటి, అద్భుతమైన మెటీరియల్ తోటి, అద్భుతమైన టీమ్ తోటి మేము మీకోసం వెయిట్ చేస్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? యూనిఫామ్ ధరించాలని చెప్పేసి కోరిక ఉందా? ఉద్యోగాన్ని సాధించాలి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో సాధించాలి అనే తపన ఉన్న ప్రతి ఆస్పిరెంట్కు వీఆర్ ద వెల్కమ్. మేము ఇప్పుడు కూడా మేము ముందుంటాము, నోటిఫికేషన్ ఏదైనా సరే. సో అందుకే అందరి యొక్క కోరిక మేరకు ఒకే ఒక బ్యాచ్ని ప్రారంభిస్తున్నాము. సో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ న్యూ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచ్ కూడా మనకు ఆన్లైన్లో ఎవరైతే కాకినాడకు రాలేకపోతున్నారో అలాంటి వారి యొక్క పేదవారి కోసమైనా సరే, దూర ప్రాంతాల వరకైనా సరే అందుబాటులో ఉండాలి, వారి ఉద్యోగం వారి లక్ష్యం కాబట్టి సో వారి కోసం మనం ఆన్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ ఆఫ్లైన్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఎప్పుడు సార్ ఈ ఆఫ్లైన్ బ్యాచ్ ఆర్ ఆన్లైన్ బ్యాచ్ అని అంటే 24/03/2023 అంటే ఈ నెల 24న ఓకేనా మార్చ్ 23న సో మనకు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో ఒక న్యూ బ్యాచ్ను ప్రారంభిస్తున్నాం. ఒకే ఒక బ్యాచ్ ఉంటుంది. సో ఆలస్యం చేయకండి నాన్న. సో కాబట్టి ఒకే ఒక బ్యాచ్ ఉంటుంది. సో అందరూ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆల్.